చేరుకుంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలోని మెట్లు ఎక్కుతూ ఉండగా ఒక్కసారిగా ఉక్కపోత వాతావరణం కారణంగా తీవ్ర అలసటకు గురయ్యారు పవన్ కళ్యాణ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన వెన్నునొప్పి కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడ్డారు పవన్ కు సపర్యలు చేశారు వ్యక్తిగత సిబ్బంది. మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ నడక కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఈ నేపథ్యంలోనే మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ నడక కొనసాగిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీక్షలో ఉండడం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడ్డారని ఆయన సిబ్బంది చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వెంట వందలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా తరలి రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉక్కబోత వాతావరణం ఏర్పడింది. ఆయన నడుస్తున్న సందర్భంలో కూడా కాస్త అలసటకు లోనయ్యారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు. ఆయన మెట్లెక్కుతున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన అలసటకు గురయ్యారు. ఆయన రెస్ట్ తీసుకుంటున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాస్త అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లోకేష్ సిద్ధంగా ఉన్నారు. లోకేష్, ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎస్ సచిన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడో ఆ దీక్ష విరమించడానికి ఇవాళ తిరుపతి పర్యటన నేపథ్యంలోనే ఆయన తిరుపతి నుండి కూడా అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల శ్రీవారి దర్శనార్థము పయనమైనటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్గా 4:42 సాయంత్రం 4:42 ప్రాంతంలో అలిపిరి మెట్ల మార్గం నుండి బయలుదేరినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నరసింహస్వామి టెంపుల్ వరకు, అంటే దాదాపు 7వ మైల్ దాటి మరి ఒక 1.5 కిలోమీటర్ వరకు రీచ్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నేనున్నాను మోకాళ్ళ పర్వతం దగ్గర. ప్రస్తుతం ఇక్కడ చాలా ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ స్వాగతం పలకడానికి ఉన్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ బయలుదేరినప్పటి నుంచి కూడా వందలాది సంఖ్యలో పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు ఆయన వెంట తిరుమల కాలినడకన రావడానికి పోటీ పడి అక్కడ కొద్దిగా తొక్కిసలాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు వాళ్ళని నిరూపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా క్రౌడ్ కంట్రోల్ అయితే చేయలేకపోయారు. అంటే పవన్ అభిమానుల ఉత్సాహం ఆ విధంగా అలిపిరి దగ్గర నుంచే ప్రారంభమైంది చెప్పచ్చు. ప్రస్తుతం దాదాపు 3:45 పైగా గడుస్తుంది. ఇప్పటికే అలిపిరి మెట్ల మార్గం నుండి పవన్ కళ్యాణ్ బయలుదేరి ఇంతవరకు కూడా నరసింహస్వామి టెంపుల్ వరకు మాత్రమే ఆయన చేరుకున్నారు. గతంలో దాదాపు 3:50 ప్రాంతంలోనే తిరుమల చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొద్దిగా అస్వస్థతకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన కొద్దిగా దీక్షలో ఉన్న కారణంగా ప్రోటీన్స్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, దీక్షలో ఉపవాసాలు ఉండటం చేత ఆయన ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా తగ్గాయి. మెట్లను ఎక్కే పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మధ్యలో ఆయన బ్రేక్ తీసుకోవడంతో పాటు కొద్దిగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నటువంటి నేపథ్యంలోనే సపర్యలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లీగలీ ప్రస్తుతం నేనైతే ఇక్కడ మోకాళ్ళ మెట్ల ప్రాంతంలో ఉన్నాను. పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలకడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి. చూద్దాం అసలు ఎందుకు వచ్చారు వీళ్ళందరూ అడుగుదాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? తిరుపతి నుంచి వచ్చామండి. ఎవరి కోసం వెయిటింగ్? పవన్ కళ్యాణ్ గారి కోసం అండి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? అయిపోయిందండి, 2 hours అయిపోయింది ఇక్కడ. అవునా, ఎక్కడికి వచ్చి సార్ అలిపిరి దగ్గర చూసామండి. అక్కడ ఎనర్జీ కొద్దిగా తగ్గినట్టుంది పవన్ కి. దీక్షలో ఉన్నారు కదా, దీక్షలో ఉన్న కారణంగా కొద్దిగా ఎనర్జీ ప్రోటీన్స్ అవి తీసుకోకపోవడం వల్ల కొద్దిగా ఆయన ఇబ్బందిగా గురవుతుంది. ఒక 5 నిమిషాలు ఇక్కడ మోకాళ్ళ మెట్టకు రీచ్ అవుతారని వెయిట్ చేస్తున్నామండి. సో ఇంకా చాలా మంది పవన్ అభిమానులు కూడా ఉన్నారు. కింద చూడలేదు, అందుకే పైకి వచ్చాం సార్. చూడలేదు? అయ్యావా? అవును, మిస్ అయ్యాము. అందుకోసం పైకి వేసుకో మరి పైకి వచ్చాము. ఎనర్జీ తగ్గినట్టుంది పవన్ కళ్యాణ్? లేదు దీక్ష కోసం, అందుకోసం చెప్పండి. పవన్ కళ్యాణ్ వస్తున్నారని మేము నర్సపూర్ నుంచి వచ్చామన్న ఇక్కడికి. నర్సపూర్ బొమ్మడి నాయకర్ నియోజకవర్గం. చూసారా? ఇప్పుడు వస్తారు కదా, చూస్తాం. సో చూసాం. ఎక్కడెక్కడి నుంచి సార్? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన దగ్గరికి మా దేవుడు వస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచి ఆయన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఈయన చూడడానికి కూడా అక్కడక్కడి నుంచే వస్తారు. ఇది క్లియర్. ఆయనకి ఏం ఎనర్జీ తగ్గలేదు, ఆయన ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. చెప్పండి. మదనపల్లి నుంచి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారి కోసం మదనపల్లి నుంచి చాలా మంది మేము 4-5 బండ్లు వేసుకొని వచ్చాము. ఆయన పవన్ కళ్యాణ్ గారిని 2029 సీఎంగా, ముఖ్యమంత్రిగా చూడాలి వెంకటేశ్వర స్వామికి. మేమందరము ప్రతి ఒక్కరూ అభిమానులు. పవన్ వెంట నడవలేదా? నడుస్తున్నారు. మీరు నడుస్తున్నాము, మేము కూడా నడుస్తున్నాం. నడుచుకునే వచ్చిండేది. పవన్ కంటే ముందు చేరుకున్నారు. ఇక్కడ ముందుగా చేరుకోవాలి. మా బాస్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడా? కాళ్ళ నొప్పులు. 11 రోజులు దీక్షలో ఉన్నారు. ఎవరన్నా 11 రోజులు దీక్ష ఉండి ఆయన ఎంత ఎనర్జీగా వస్తున్నా అంటే వేరే వాళ్ళు అయితే 11 రోజుల్లో మధ్యలోనే పడుకునే ఉంటారు.
ఒక పవన్ కళ్యాణ్ కాబట్టి ఒక డైనమైట్ క్యాండిడేట్ కాబట్టి హీరో కాదు, రియల్ హీరో పవన్ కళ్యాణ్. అందువల్ల రియాలిటీగా వస్తున్నాడు మా సింహం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 2029 సీఎం అయ్యే గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ జోష్ కొద్దిగా తగ్గినట్లుందా? అంటే కొద్దిగా దీక్షలో ఉన్న కారణంగా ఆయన కొద్దిగా స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే అండి, నేను సిటీ వైస్ ప్రెసిడెంట్ జనసేన పార్టీ, పార్దు నా పేరు. లేదండి, ఆయన ఎలా ముందు గతంలో ఎలా వచ్చారో అలానే స్మూత్గా చాలా ప్రశాంతంగా వస్తున్నారు. ఆయన ఎక్కడ కానీ త్వరగా రావట్లేదు. ఆయన అలసిపోయేలాగా పరిగెత్తడం లేదు, ఎక్కడ చాలా ప్రశాంతంగా వస్తున్నారు. వస్తూ కూడా స్వామివారి ధ్యానంలోనే వస్తున్నారు. ఆయన కంప్లీట్గా ఓమో నారాయణ మంత్రంతో జపించుకుంటూ ప్రశాంతంగా ఆ వెంకటేశ్వర స్వామి ధ్యానంలోనే ఇక్కడికి చేరుకుంటున్నారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలోనే అందరూ కార్యకర్తలు, క్యాడర్ మొత్తం ఆయనతోనే వస్తుంది. సో వందలాది మంది క్రౌడ్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా క్రౌడ్ కంట్రోల్ అంటే అభిమానులని ఎవరిని కూడా రావద్దని చెప్పి పవన్ రిక్వెస్ట్ చేశాడు. కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతారు అభిమానులు కావచ్చు, తాను కూడా ఇబ్బంది ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయినా క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. అది అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ క్యాడర్ కానీ అన్నీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదైంది ఆయన. ఎందుకంటే ఎక్కడి నుంచో దూరాభారం నుంచి వస్తారు. ఏదైనా జరగడం జరిగితే నా కోసం వచ్చేటప్పుడు ఇలా చాలాసార్లు జరిగాయి కూడా. అది కళ్యాణ్ గారు అవన్నీ దూరపు ఆలోచనలలో ముందు ఆలోచనలతోనే ఆయన మాట్లాడతారు. ఏదైనా చెప్పేటప్పుడు కూడా అందరికి క్షేమం కోరుకుంటారు. ఆయన రావడం కూడా ఆయన అదే చెప్పారు, నా కోసం వస్తారు, ఇబ్బంది పడతారు, నన్ను ఇబ్బంది పెట్టద్దండి, నా మీద పడతారు. మనం చేస్తున్నది ప్రజా సంక్షేమం కోసం, ప్రజలు బాగుండాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చేస్తున్నాను నేను ఈ దీక్షని. మనం అందరం బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన రావడం. సో ఈగల్లీ పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే పవన్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. వీళ్ళందరికీ కూడా జస్ట్ పవన్ని చూస్తే చాలు అని చెప్పి చాలా లిటరల్గా దాదాపు 2.5 అవర్స్ నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. దాదాపు 11 రోజులు దీక్షలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా ఉపవాసాల చేత ఆయన కొద్దిగా నడక కొద్దిగా స్లో చేశాడు అన్నట్లుగా కూడా. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి. తిరుపతి నుంచా? కింద తిరుపతి నుంచి పవన్ చూడడానికి. కింద తిరుపతిలో అలిపిరిలో చూడలేదా? చూడలేదు, ఆడ మిస్ అయింది కాబట్టి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ ఇటు వచ్చాం. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారా? ఓకే, ఒకరే వచ్చారా? మా ఆయన నేను వచ్చాం. ఇంకా లేడీస్ కూడా ఉన్నారు. మా ఎక్కడి నుంచి? చెన్నైలో చెన్నైలో என்ன வெயிட்டிங் என்ன சார் பவுன் பார்க்கறதுக்கு தெரியுமா பவுனா? தெரியாத இருந்தாலும் டிவியில பாத்துறோம், இருந்தாலும் நேரடியா பார்க்கணும் சொல்லிட்டு வந்திருக்கோம். நேரா பார்க்கணும் சொல்லிட்டு వెయిటింగ్. మేడం మా కొడుకు పవన్ కళ్యాణ్ పార్టీ సార్, మా అబ్బాయి మచ్చగడ వేసుకున్నాడు. అబ్బాయికి హెల్త్ బాగాలేక చనిపోయినాడు. ఏదో మా ప్రేమస్ కాబట్టి మేము చూడాలి, అభిమానం, మేము డ్యూటీ వాళ్ళు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? మేము తిరుపతి నుంచి వచ్చాం సార్. మేము చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సార్. ఆయన్ని చూడడానికి కాకుండా మా తమ్ముడు ఆ జనసేన పార్టీలోనే ఉండి యాక్సిడెంట్లో చనిపోయాడు. మా తమ్ముడు ఆశయం కోసం మేము ఆయన చూసి కలిసి మాట్లాడాలని అనుకున్నాము, కానీ ఇక్కడ కుదరలేదు అంటున్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఆయన చూసి మాట్లాడే ఛాన్స్ వస్తుందేమో అని వచ్చాం. పవన్ కళ్యాణ్ తెలుసా? ఏం చేస్తుంటాడు? ఎందులో? ఎక్కడ? రియల్ పోలీసా పవన్ కళ్యాణ్? రియల్ పోలీసా? నిజంగా పోలీస్ స్టేషన్లో చూసావా? ఎక్కడ చూసావు పవన్ కళ్యాణ్? ఎక్కడ చూసావు పవన్? ఎక్కడ చూసావు? గబ్బర్ సింగ్ లో చూసావా? ఓకే. సో చిన్న పిల్లలు కూడా లిటరల్లీ ఈగలీ వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ అభిమానులు ఎవరిని మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన దీక్ష గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి దీక్షలో ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గాయే, కానీ రియల్ లైఫ్లో ఆయన రియల్ హీరోగా వ్యవహరిస్తుంటారు. తన ఎనర్జెటిక్ లెవెల్స్ ఎక్కడా కూడా తగ్గలేదు. కేవలం నడకని కొద్దిగా శృతిమెత్తంగా కొనసాగిస్తున్నాడు, అందువల్లనే ఆలస్యం అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో 2 గంటల 25 నిమిషాల సమయంలోనే కొండకు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ దాదాపు ఇప్పుడు 3 గంటల 45 నిమిషాల సమయం పడుతున్నప్పటికీ కూడా ఇంకా మోకాల పర్వతం వద్ద కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుమల నుంచి వచ్చేటువంటి వాహనాలను అయితే మాత్రం ఇక్కడ నిలుపుదల చేసి అంటే పవన్ కళ్యాణ్ కోసం ఇటు నడక మార్గం ఎక్కడైతే నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది నేను చెప్పానో ఆ నరసింహ టెంపుల్ దగ్గర నుంచి ఈ మోకాలమెట్ట ప్రాంతం వరకు కూడా పూర్తిగా రోడ్డు మార్గంకి ఎడమ వైపున ఈ కాలినడక మార్గం ఉంటుంది. సో ఇన్ కేసు వాహనాల సమయంలో
క్రౌడ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ వెంట వందలాది మంది అభిమానులు ఉన్నటువంటి నేపథ్యంలోనే తోపులాట జరిగి పవన్కి ఎక్కడన్నా అపాయం చేకూరేటువంటి అవకాశం కావచ్చు, లేదా అభిమానుల్లో తోపులాట్ల మధ్య వాహనాల దగ్గరికి రోడ్డుపైకి వాళ్ళు చొచ్చుకొని వెళ్ళిపోయేటువంటి అంశాలు, వాహనాలను కూడా ఇక్కడ నిలుపుదల చేసినటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూపిస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో ఇంకా మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకోబోతున్నాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ మొబైల్ ఫోన్స్ను కూడా పైకెత్తి పవన్ కళ్యాణ్ని చూడడం కోసం, ఒకవైపు కళ్ళతో చూడడమే కాకుండా తమ ఫోన్లో కూడా పవన్ కళ్యాణ్ని బంధించడం కోసం చాలా ఎనర్జెటిక్ లెవెల్స్తో వీళ్ళందరూ కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా ఇంత క్రౌడ్లో కొద్దిగా తొక్కిసలాట తోపులాట జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే పవన్ చుట్టూ పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది, ఒక రోప్ పార్టీ కూడా ఉండటం చేత వీళ్ళందరినీ కూడా సైడ్ చేసి పవన్ కాలినడకను కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మోకాలమిట్ట ప్రాంతంకి చేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఇంకా ఎంతసేపు పట్టొచ్చు లోకేష్? అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఏమంటున్నారు? ఎస్, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో అయితే లేదు. ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ యొక్క సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు చూస్తున్నటువంటి క్రమం. ఒకవైపు కాలినడక మార్గం కావచ్చు, కాలినడక పూర్తిగా ఎత్తైనటువంటి మెట్ల నేపథ్యంలోనే ఇటు ఆయన ఎక్కడ కాలు జారుతాడు అనేటువంటి ఒక ఇంటెన్షన్ అందరిలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన జాగ్రత్తగా కొండకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తోపులాట్లో అభిమానులు ఆయన మీద పడి ఖచ్చితంగా ఆయన కిందకి పడిపోయేటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకుండా, దగ్గరకు రానియకుండా చాలా వరకు నిలువరిచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం సెక్యూరిటీ సిబ్బంది చేస్తున్నారని మనం చెప్పొచ్చు. ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించి ఆయన క్యాన్వాయ్ అయితే అప్పటికే రివర్స్లో వెళ్ళి దాదాపు 7వ మైల్ వద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఉంది. అయితే క్యాన్వాయ్లో ఎక్కడానికి కూడా పవన్ కళ్యాణ్ నిరాకరించడంతో నడకని ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం మెట్ల మార్గంలోనే కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాడు. అలసట ఫీల్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే చుక్కల పర్వతం అని పిలుస్తారో అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి తన నడకను కొనసాగిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి దాదాపు ఇంకా 2.5 కిలోమీటర్ పడుతుంది దాదాపు తిరుమల GNC టోల్ గేట్ వద్దకు చేరుకోవడానికి. అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన కాన్వాయ్లో పద్మావతి ఏరియాలో ఉండేటువంటి గెస్ట్ హౌస్కి చేరుకొని ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని తన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సచిన్, అక్కడ అభిమానులు కావచ్చు, ఇంతమంది అంత పెద్ద ఎత్తున వచ్చున్నారు.